మినిస్టర్ క్వార్టర్స్ లో రవాణా శాఖ మంత్రితో ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి భేటీ అయ్యారు. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ఆర్టీసీ యాజమాన్యంతో మంత్రి పొన్నం చర్చిస్తూ ఉన్నారు. ఈ రోజు ఆర్టీసీ జేఏసీని చర్చలకు పిలవకపోతే రేపటి నుంచి సమ్మెకు దిగనున్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, ఆర్టీసీ జేఏసీతో సంప్రదింపులకు పిలిచే అంశంపై నాగిరెడ్డితో మంత్రి పొన్నం చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. సో ఇప్పుడే మినిస్టర్ క్వార్టర్స్ లో రవాణా శాఖ మంత్రితో ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి కూడా భేటీ అయ్యారు. రేపటి నుంచి ఆర్టీసీ సమ్మెకు వెళ్లబోతున్న నేపథ్యంలో ఈ రోజు వారిని పిలిచి చర్చించాలని చెప్పి కూడా భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి తిరుపతి చారి మనకు అందుబాటులో ఉన్నారు. చారి, ఆర్టీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో రేపు సమ్మె చేపట్టేందుకు సిద్ధమైంది. ఒకవైపు ఈ సమ్మె నేపథ్యంలో ఈరోజు ఉదయం ఆర్టీసీ సంఘాల నేతలు ఇదే విషయంపై చర్చించేందుకు మినిస్టర్ క్వార్టర్స్లోని మంత్రి పొన్నం ప్రభాకర్ నివాసానికి వచ్చారు. ఇందులో భాగంగా ఆ నివాసంలో భాగంగా ఆ మంత్రితో పలు అంశాలపై ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు చర్చించారు. ఇందులో అనేక అంశాలపై చర్చించి ప్రధానంగా ఉన్న డిమాండ్లపైన ఒకవైపు ఆర్టీసీ సంఘాల నేతలకు సంబంధించి విలీనం ఆర్టీసీ ఉద్యోగుల విలీనం సంబంధించిన అంశంపైన చర్చించారు. అదేవిధంగా 30% ఫిట్మెంట్, ఇతర సవరణలకు సంబంధించిన చర్చించారు. మనతో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నారు. మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. ఆర్టీసీ జేఏసీ సమ్మె చేయబోతుంది. దీనికి సంబంధించి మీ దాన్ని మాట్లాడుతూ ఉన్నాం. వాళ్ళతో మాట్లాడిన తర్వాత మాట్లాడతా. ఏం నిర్ణయం కానీ అట్లా ఏం లేదు, మాట్లాడడానికి చెప్తా. ఆర్టీసీకి సంబంధించి ఒకవేళ సమ్మె చేస్తే ఇబ్బందులు అయ్యే పరిస్థితి ఉంది అని చెప్పేసి ఒకవైపు వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది. ఖచ్చితంగా మా ఫిట్మెంట్ కానీ, పీఆర్సీ కానీ, డిఏ కానీ చెల్లించాలి. ఆర్టీసీని విలీనం మీరు అన్ని అంశాలు దయచేసి ఆర్టీసీ కార్మికులు ప్రజలు వేరువేరు కాదు కాబట్టి అందరూ కూడా ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఆర్టీసీకి సంబంధించినటువంటి ఉద్యోగస్తులు కానీ ప్రభుత్వం కానీ అందరూ కూడా సానుకూలంగానే ఆలోచన చేస్తారు. నేను మాటల తదుపరి తుది నిర్ణయాన్ని మీకు చెప్తాను తర్వాత. మొత్తానికైతే ఆర్టీసీకి సంబంధించిన కార్మికులకు సమ్మె విషయంలో చర్చిస్తాము. ఒకవైపు ఇటు నాగిరెడ్డి కూడా మంత్రితో భేటీ అయ్యారు. ఆర్టీసీ ఎండీ అధికారులు కూడా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆర్టీసీ కార్మికులు ఒకవేళ సమ్మెకు దిగితే ఎలాంటి చర్యలు చేపట్టాలి, ముందస్తుగా ఎలాంటి చర్యలు చేపట్టాలంటూ కూడా ఈ సమావేశంలో నిర్ణయించారు. దీనిపైన ఆర్టీసీ కార్మిక సంఘాలతో కూడా చర్చలు జరిపే అంశంపైన కూడా చర్చించారు. మరొక వైపు ఆర్టీసీ కార్మికులు ప్రధాన డిమాండ్ ఏంటంటే ఏదైతే మహిళలకు సంబంధించిన మహాలక్ష్మి పథకం కింద ప్రతి నెల 400 కోట్ల రూపాయలు చెల్లించాలంటూ ఒకవైపు ఆర్టీసీ కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. దీంతోపాటు పీఆర్సీ, డిఏ, తర్వాత ఆర్టీసీ ఉద్యోగులకు భద్రత కల్పించాలనే అంశంపైన కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. సంధ్య, అయితే చారి, మనం చూసినట్లయితే రేపటి నుంచి ఆర్టీసీ సమ్మెకు పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడు నిజంగా కూడా చర్చలకు పిలిచేటువంటి ఆస్కారం ఎంతవరకు ఉండొచ్చు? అంటే ఈ చర్చలు ఒక ఫలప్రదంగా ముగింపు వచ్చేటువంటి అవకాశం ఉండొచ్చా? ఖచ్చితంగా ఆర్టీసీకి సంబంధించిన విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ఉంది. మంత్రి కూడా ఇదే విషయాన్ని చెప్పారు. ప్రజలు ఇటు ఆర్టీసీ కార్మికులు వేరు కాదు, ఆర్టీసీ సంస్థ వేరు కాదు, ఇది అందులో ప్రజలతో భాగస్వామ్యం కాబట్టి ఖచ్చితంగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేయకుండా చూస్తాము అని చెప్పారు. వాళ్ళ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం చేయడంతో పాటు ఆర్టీసీ విలీనంకి సంబంధించిన అంశాలపై వాళ్ళతో చర్చలు జరిపేందుకు తాము సిద్ధంగా ఉన్నామనే విషయాన్ని ఇప్పటికే ఆర్టీసీ కార్మికులకు వెల్లడించిన పరిస్థితి ఉంది. సంధ్య, తిరుపచారు, అంటే ఇప్పుడు మనం చూసినట్లయితే ఒకవేళ చర్చలు కనుక జరిగినట్లయితే ఈ చర్చల్లో ఆర్టీసీకి సంబంధించిన జేఏసీ నేతలు వచ్చేటువంటి స్కోప్ ఎంతవరకు ఉండొచ్చు? ఎందుకంటే వాళ్ళు అడుగుతున్నటువంటి డిమాండ్స్కి గవర్నమెంట్ సైడ్ నుంచి వ్యతిరేకత వస్తున్నటువంటి ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఇప్పటికే ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఏదైతే ఆర్టీసీ కార్మికులకు సంబంధించిన విలీనం సంబంధించి ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామనే దిశలో ప్రభుత్వం ఉంది. అదొక వైపు. దీంతోపాటు డిఏపీ ఇటు పీఆర్సీకి సంబంధించిన విషయంలో ఖచ్చితంగా దానికి సంబంధించి ఇప్పటికే పీఆర్సీ కమిటీ కొనసాగుతున్న నేపథ్యంలో ఒకవైపు డిఏ చెల్లింపుల విషయంలో కూడా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఉద్యోగులతో పాటు ఆర్టీసీలకు సంబంధించిన కార్మికులకు ఇదే ఇంకా అద్దె బస్సులు, అదేవిధంగా ఇతర సమస్యల పైన కూడా కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఉద్యోగుల భద్రత పైన ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఎలక్ట్రిక్ బస్సులను కూడా ఆర్టీసీ యాజమాన్యమే కొన్ని నడపాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. సంధ్య, రైట్ తిరుపచారి.